హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో మా అత్తయ్య వాళ్ళ ఊర్లో నేను ఈ సంక్రాంతిని ఎలా చేసుకున్నాను అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హర్. సో ఫస్ట్ అయితే భోగి రోజు ఉదయాన్నే 5 ఆ టైంకి అయితే లేసాము. లేచిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే అక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఒక పక్కనైతే అందరం కలిసి ఇలా భోగి మంట అయితే వేసుకుంటున్నాం. నేను భోగి మంటని ఎందుకు తీయలేదు అంటే యూట్యూబ్ రూల్స్ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఫైర్ అనేది ఎక్కువ కనిపించకూడదు. సో అందువల్ల నేను వెనక నుంచి జస్ట్ సింపుల్గా మనుషుల వరకే వీడియో అయితే తీశాను సింపుల్గా. అండ్ ఇంకా భోగి మంట వేసిన తర్వాత అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ముగ్గు అయితే వేసేసామన్నమాట. సింపుల్గా భోగికుండా అండ్ గాలిపటాలు అండ్ కొన్ని బెలూన్స్ అండ్ చెరగడ్డలు అయితే వేసేసామన్నమాట. ఇది చూడ్డానికి సింపుల్గానే ఉంది కానీ ముగ్గు వేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఎందుకంటే ముగ్గు వేసి తర్వాత మళ్ళీ రంగులు వేయాలి, మళ్ళీ దానికి డబల్ లైన్ అయితే వేయాలి. సో అందువల్ల చాలా టైమే పట్టింది. ఇంకా ఫెస్టివల్ అన్నప్పుడు అది కామనే, ఇంకా లేట్ అలా అవుతూ ఉంటుంది. అలా అనుకోకూడదు, కలర్ఫుల్గా ఉండాలి వాకిలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా కంప్లీట్గా రంగులు అయితే వేసేసుకున్నాం. సో ఇంకా ఆ రోజు సాయంత్రం మేము చెప్పుల షాప్కి అయితే వెళ్ళామన్నమాట. బుడ్డోడు మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు చెప్పులు అయితే తగ్గొట్టాడు. సో ఇంకా చెప్పులు లేకుండా ఎంతసేపు అని తిప్పుతాం, అందువల్ల ఇంకా చెప్పుల షాప్కి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా షాప్లో ఉన్న 3-4 నిమిషాలు కూడా మావాడు గోల చేసి పెట్టాడు అనమాట. అన్నీ కదిలిస్తున్నాడు. ఇంకా అందుకని ఫాస్ట్గా సెలెక్షన్ అయితే చేసేసి ఇంకా చెప్పులకి బిల్ అయితే పే చేసేసి ఇంకా వచ్చేసామన్నమాట బయటికి. అండ్ ఇంకా అది వేసుకొని రోడ్లో చూడండి మా అబ్బాయి ఎలా తిరుగుతున్నాడు. అండ్ తర్వాత ఇది వచ్చేసి సంక్రాంతి రోజు తెప్పోత్సవం జరుగుతుందన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. ప్రతి సంవత్సరం మా అత్తయ్య వాళ్ళ ఊర్లో సంక్రాంతి రోజున చెరువులో విష్ణుమూర్తికి తెప్పోత్సవం అయితే జరుగుతుంది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామికి తెప్పోత్సవం అయితే జరుగుతుందన్నమాట. చెరువుకి ఒడ్లుంటాయన్నమాట, 4-5 ఒడ్లుంటాయి. సో ప్రతి ఒడ్డు దగ్గర ఆపి హారతిచ్చి జనాలందరికీ కూడా చూపించి హారతి అద్దుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కూడా కొంచెం ముందుకెళ్ళి అలా ఒడ్డు ఉన్న చోటల్లా కూడా ఆపి హారతిస్తుంటారు. అండ్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అనమాట చూడటము. యాక్చువల్గా మా పెళ్ళయి 4 years అయింది, కాకపోతే ఒక్కసారి కూడా నాకు ఇది చూడడానికి కుదరలేదు. ఎందుకంటే ఒక 3 years వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను అండ్ ఇంకొక ఇయర్ వచ్చేసి నా ప్రెగ్నెన్సీ వల్ల హైదరాబాద్లోనే ఉన్నానన్నమాట. సో ఇంకా అందువల్ల నాకు చూడడానికి కుదరలేదు. అండ్ ఈ ఇయర్ అయితే కుదిరింది. సో ఇంకా చూద్దామని చెప్పి టకా ఫాస్ట్గా రెడీ అయిపోయి కరెక్ట్గా తెప్పోత్సవం టైం కల్లా మేము అక్కడ ఉన్నాము. అలా ఆ చెరువు అంతా తిరిగి మొత్తం ఒడ్డు దగ్గర ఆపి హారతిచ్చి వచ్చేసరికి గంట ఎక్కువ టైమే పడుతుంది. అండ్ ఇలా హారతి ఇచ్చిన తర్వాత అంటే రిటర్న్ వచ్చేటప్పుడు పసుపు కుంకుమ అండ్ కొన్ని అక్షంతులు ఇట్లా ఉంటాయి కదా, సో ఆ పండ్లు అవన్నీ కూడా నదిలో ఉంచుతారు. ఆ క్లిప్ కూడా తీశాను, బట్ అది నేను షార్ట్ వీడియోలో లాగా తీశాను అనమాట, అందుకని దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. నేను సపరేట్గా షార్ట్ వీడియోలో మీకు అది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా ఆ రౌండ్ అంతా తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పి మేము ఇంకా ఇక్కడ కాసేపు దండం పెట్టుకొని ఒక 2 వీడియోలు తీసుకొని ఇంకా తర్వాత తిరునాళ్ళకైతే వచ్చేసాము. అంతా కూడా ఒకే చోట జరుగుతుంది, పక్కకు వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే అంతా నీట్గా స్టేజ్ వేసి క్లాసికల్ డ్యాన్సులు అలా డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేశారనమాట కొంతమంది పిల్లలు.
అండ్ తర్వాత డ్యాన్స్ కూడా వేశారనమాట పిల్లలు. ఒక 3-4 సాంగ్స్‌కి అయితే వేశారు. చాలా బాగా వేశారు. అంతా కూడా నేను వీడియో తీశాను. కాకపోతే నేను మీకు సాంగ్ సౌండ్ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే తెలుసు కదా, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్స్ అండ్ రూల్స్ ప్రకారం మ్యూజిక్ అనేది పెట్టకూడదు. సో అందువల్ల నేనైతే పెట్టలేదు. జస్ట్ ఇలా కొంచెం వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. అంటే ఈ వీడియో కూడా ఎందుకు యాడ్ చేశాను అంటే, తిరునాళ్ళ ఎలా జరుగుతుంది, ఏమేం జరుగుతాయి అనే దాని గురించి మొత్తం క్లియర్గా షేర్ చేయాలి అనుకున్నాను కదా. సో అందువల్ల ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా ఒక పార్టే కదా తిరునాళ్ళలో, అందువల్ల నేను మొత్తం యాడ్ చేస్తున్నాను. అండ్ సాంగ్తో పాటు నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ప్లీజ్ దయచేసి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ లేదు, షేర్ లేదు, సబ్స్క్రైబ్ లేదు, ఏం లేదు. ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని షేర్ చేయడం మంచిదే కదా. అండ్ ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఇంకా డ్యాన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఈ స్టేజ్ వరకు ఒక వీడియో తీశాను. ఇక్కడ ఐ లవ్ ఉప్పుగుండూరు అని చెప్పి అయితే రాశారు. అండ్ ఇంకా నేను మళ్ళీ తెప్పోత్సవం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా దేవుడు వచ్చే టైం అయింది అని చెప్పి. ఇది వచ్చేసి వినాయకుడు టెంపుల్ ధ్వజస్తంభం అనమాట. ఇది రీసెంట్గా ఇక్కడ ప్రతిష్ట చేశారు, వినాయకుడు టెంపుల్ అండ్ ధ్వజస్తంభము. బట్ నాకైతే రావడానికి కుదరలేదు. అందుకని జస్ట్ సింపుల్ వీడియో అయితే తీసి ఇందులో యాడ్ చేశాను. అది చెరువు పక్కనే ఉంటుందన్నమాట ఈ టెంపుల్, అందుకని ఇది కూడా వీడియో తీశాను. అండ్ ఇంకా స్వామివారిని తీసుకొచ్చే టైం అయింది అని చెప్పాను కదా. సో అందువల్ల ఒడ్డు దగ్గర జనాలు అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. చూడండి, ఇంకా స్వామివారు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి ఆ పూలు పండ్లు అవన్నీ కూడా నదిలో ఉంచేసి తర్వాత ఇంకా స్వామివారిని తెప్ప మీద నుంచి దించుతారనమాట. దించి ఒక చిన్న వాహనం లాంటి దాని మీద పెడతారు. ఇంకా అక్కడ పెట్టిన తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫాస్ట్గా చాలామంది జనాలు ఉంటారు కదా. సో ఇంకా ఫాస్ట్గా దండం అయితే పెట్టేసుకుంటారు. అండ్ ఇంకా మేము అందరం కూడా దండం పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. క్లాసికల్ డ్యాన్స్ అలా వేస్తున్నారనమాట పిల్లలు. ఇంకా ఆ తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి కూడా పెట్టారు ఇక్కడ. అండ్ ఇంకా తర్వాత పిల్లలకి కొనుక్కోవాల్సిన బొమ్మలు అండ్ ఏ కావాలంటే అవి ఉంటాయి కదా, ఇంకా ఆడుకునే బొమ్మలు లాంటివి చాలా పెట్టారు. అండ్ డెకరేషన్ ఐటమ్స్, ఫ్లవర్ వాజులు ఇవన్నీ కూడా పెట్టారు. అండ్ నాకైతే ఈ బొమ్మ బాగా నచ్చింది, చూడడానికి బాగుంది. బట్ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయిలే అని చెప్పి ఇంకా మేము తీసుకోలేదు. చూడండి, చాలా బాగుంది కదా, క్యూట్గా. కాకపోతే అవి వెయిట్ ఏం లేవు, జస్ట్ ఒక షీట్ని నీట్గా అలా ఫోల్డ్ చేసి పెట్టినట్టు అనిపించింది. అండ్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చాలా బొమ్మలు ఉన్నాయి. కార్లు, బస్సులు, రైళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ పెట్టేశారు. ఇంకా తిరణాలంటే కామన్గా ఉండేవి ఇవి. సో అవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయానండో, ఇక్కడ రాధాకృష్ణ బొమ్మలు ఇవన్నీ చాలా బాగుంటాయి. రాధాకృష్ణ బొమ్మలు అండ్ సింగిల్ కృష్ణుడు బొమ్మ అండ్ ఇంకా బుద్ధుడు, తర్వాత ఏనుగు బొమ్మలు, ఇంకా చాలానే ఉన్నాయి. మనకి నచ్చినవి మనం కొనుక్కోవచ్చు సెలెక్ట్ చేసుకొని. అండ్ ఇంకా తిరునాళ్ళ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. అండ్ మా బుడ్డోడైతే మా అత్తయ్య బయట ఉన్నారనమాట. ఎందుకంటే బయట తిరునాళ్ళ అయిపోయిన తర్వాత స్వామివారు ఊరేగింపుకైతే వస్తారు బజార్లు అన్ని వీధుల్లోకి. ఇంకా అందుకని బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా మా బుడ్డోడైతే గోల చేస్తున్నాడు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో బయట ఒక 2 ట్యాప్స్ ఉంటాయి, వాటర్ ట్యాప్స్. ఇంకా వాటిని తిప్పి అంతా గోల చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఇంకా వాడికి దేవుడిని చూపించి దండం పెట్టిద్దాము అని. కానీ అసలు ఆగట్లేదు పిల్లోడు. వాడిని ఎంత కంట్రోల్ చేసినా వాడి కాన్సన్ట్రేషన్ అంతా ట్యాప్ దగ్గరికే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా ఫైనల్గా దేవుడైతే వచ్చేసాడు. ఇంకా మేము దండం పెట్టేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము.
సో ఇంతే ఫ్రెండ్స్, ఇది జస్ట్ సింపుల్ వ్లాగ్. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో నేను భోగి అండ్ సంక్రాంతి ఎలా చేసుకున్నాను అనే దాని గురించి అయితే షేర్ చేశాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.